సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ముందు నుండి జనాలను ఆకర్షించిన సినిమా నా సామిరంగ. నాగార్జున ఇది వరకు క్రిస్మస్ సీజన్ సెంటిమెంట్గా ఉండేది. సోగ్గాడే చిన్నైన తరువాత సంక్రాంతి సక్సెస్ సీజన్గా మారింది. నా సామిరంగ మరోసారి నాగ్ సెంటిమెంట్ను నిజం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇది మలయాళంలో సక్సెస్ అయిన పొరుంజు మరియం జోస్ రీమేక్. కిష్టయ్య అంజీ అనాథలు. వీరిని అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ అయిన పెద్దయ్య చేరదీసి అండగా నిలబడతాడు. ముఖ్యంగా కిష్టయ్య అంటే పెద్దయ్యకి అమితమైన అభిమానం, నమ్మకం. మరోపక్క కిష్టయ్య వరాలు ప్రేమలో ఉంటారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో వరాలు తండ్రి వరదరాజులు కిష్టయ్య వల్ల జరిగిన చిన్న పొరపాటు వల్ల మరణిస్తాడు. మరోపక్క కిష్టయ్య పెద్దయ్య కుటుంబంలో ఉన్న వారికి శత్రువు అవుతాడు. కానీ పెద్దయ్య కిష్టయ్యని వదలడు. కానీ వరాలు కిష్టయ్యకి దూరంగా ఉంటుంది. ఇక ప్రెసిడెంట్ కుమార్తె కుమారితో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ ప్రేమ వ్యవహారం ఒకవైపు, కిష్టయ్య అంజీ భాస్కర్లకి ఉన్న స్నేహబంధం మరోవైపు. అంజీ వల్ల కథ ఎలా మారిపోయింది, చివరికి వరాలు కిష్టయ్య కలుసుకున్నారా అనేది మిగిలిన కథ. కథగా చెప్పుకోవాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చాలా లేయర్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అయితే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా దర్శకుడు విజయ్ బిన్ని జాగ్రత్త పడ్డాడు. సంక్రాంతి రోజు మొదలైన కనుమ రోజున ముగిసే కథ ఇది. అయితే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ చాలా బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బోర్ కొడుతోంది. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఓకే అనిపిస్తుంది. అనాథ అయిన హీరో ఇంకో అనాథకి ఫ్రెండ్ అవ్వటం అనేది లారెన్స్ తీసిన డాన్ సినిమా కాన్సెప్ట్. అనాథ అయిన హీరోని ఫ్రెండ్ అన్నయ్య అని పిలవటం మా సినిమాలోని ఎమోషన్. అది కూడా లారెన్స్ తీసిందే. అతను కొరియోగ్రాఫర్ అయినప్పటికీ కూడా డైరెక్టర్ని చేసింది నాగార్జుననే. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని కూడా డైరెక్టర్ని చేశాడు నాగ్. లారెన్స్, విజయ్ బిన్నీ ఒకే రకమైన పాయింట్ను తీసుకున్నారు. కానీ నేపథ్యం మాత్రం వేరు. రీమేక్ అనే అడ్డుకట్టు వేరు. ఇదిలా ఉంటే ఒరిజినల్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ను డైరెక్టర్ మలిచిన తీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒరిజినల్లో క్లైమాక్స్ చాలా సాడ్గా ఉంటుంది. కానీ తెలుగులో మార్చేశారు. అదే ఇక్కడ ప్లస్ అయింది. దర్శకుడిగా విజయ్ బిన్ని పాస్ మార్కులు వేయించుకున్నాడు. ఇది హడావిడిగా తీసేశాడు. కానీ రెండో మూవీతో ఇతను బాగా ప్రూవ్ చేసుకోవాలి. కీరవాణి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాటలు ఏమీ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. 1980-90ల టైంకి ప్రేక్షకులను తీసుకువెళ్లే ప్రయత్నం సినిమాటోగ్రఫీతో చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి. నటీనటుల విషయానికి వస్తే నాగార్జున కంప్లీట్ మాస్ యాంగిల్లో కనిపించిన ప్రేక్షకులను మాత్రం అలరించాడు. ఇక ఎక్కువ మార్కులు అల్లరి నరేష్ కొట్టేశాడు. ఈ సినిమాతో నటుడిగా అతను ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. రాజ్ తరుణ్ జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. హీరోయిన్స్లో ఆషికా రంగనాథ్ బాగా చేసింది. మిగిలిన నటీనటులు పెద్దగా గుర్తుండే పాత్రలు చేయలేదు. ప్లస్ పాయింట్స్: నాగార్జున, అల్లరి నరేష్, ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్. మైనస్ పాయింట్స్: కథలో కొత్తదనం లేకపోవటం, సంగీతం, కామెడీ. మొత్తంగా నా సామిరంగ కేవలం సంక్రాంతి సీజన్ కోసం తీసిన సినిమా మాత్రమే. టైటిల్ ఉన్నంత పవర్ఫుల్గా అయితే సినిమా ఉండదు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని వీకెండ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ ఇస్తున్న రేటింగ్ థమ్స్ అప్.